వెల్కమ్ టు మై ఛానల్ గైస్. నేను ఈరోజు నా ట్రేడింగ్ అనేది ఎలా చేశాను అనేది మీకు జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, నేను ఫస్ట్ ట్రేడింగ్లో స్టాక్స్ని ఎలా ఎంచుకుంటానంటే మనీ కంట్రోల్లో టాప్ లెవెల్లో ఉంటాయి కదా, గెయినర్స్ కానీ లూజర్స్ కానీ. ఒకవేళ నేను గెయినర్స్లో అంటే నేను బయింగ్ సైడ్ వెళ్ళాలి అన్నప్పుడు గెయినర్స్లో ఉన్న వాటిని మాత్రమే ఎంచుకుంటాను. అంటే టాటా పవర్ కానీ డివి స్లాబ్ కానీ ఇలా ఇందులో ఉన్నవి మాత్రం యూజ్ చేసుకుంటాను. అంటే ఈరోజు నేను డివి స్లాబ్లోనే చేశాను. ఓకే, నేను ఇది చూసుకొని చేశాను. లేదు నేను నెక్స్ట్ ఒకవేళ నేను సెల్ సైడ్ చేయాలనుకుంటే ఒకవేళ హెచ్డిఎఫ్సి లైఫ్లో చేస్తాను. ఓకే, కానీ నేను బై సైడ్ చేశాను. బై సైడ్ ఉన్నది ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇస్తాను. ఓకే, సెల్ సైడ్ కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా నేను మీకు చార్ట్తో సహా చెప్తాను. ఒకసారి చూడండి. ఈరోజు నా ప్రాఫిట్ చూపిస్తాను మీకు. ఇది ఈరోజు నా ప్రాఫిట్ 1763. ఓకే, ఈరోజు నేను ఎలా చేశానంటే ఫస్ట్ ఏం చేస్తానంటే నేను డైలీ ఇప్పుడు అది టాప్ లెవెల్లో వెళ్తుంది కదా, వెళ్తున్నప్పుడు ఏం చేస్తాను అంటే హైలో ఓపెన్ అవుతుందా లోలో ఓపెన్ అవుతుందా చెక్ చేసుకుంటా. దాన్ని ఫస్ట్ డైలీ ఫ్రేమ్లో పెట్టుకొని ఇలా స్క్రీన్లో కనిపిస్తుంది. ఇది కట్ అయ్యి ఓపెన్ అవ్వాలి పైకి. ఈ లైన్ కట్ అయ్యి పైకి ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయింది. ఓకే, ఇందులో ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ 5 మినిట్స్లోకి వెళ్తా. 5 మినిట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇది జస్ట్ నా స్ట్రాటజీ. నేను ఇలా చేస్తానని మాత్రం చెప్తాను. ఓకే, అందరూ ఇలా యూజ్ చేయాలని ఏం లేదు. ఇది నేను ఇలాగే చేస్తాను. ఏ స్టాక్లో అయినా ఈ మూమెంట్ ఇలాగే చూసుకొని ఎస్ఎల్ చేసుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా ఎలా చేస్తానో మీకు ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, ఇది డైలీ ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కదా, ఇది క్రాస్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. క్రాస్ అయిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ అవసరం వచ్చింది అనుకో, అంటే నాకు ప్రతిసారి దీని ఆపోజిట్ క్యాండిల్ అవసరం ఉంటుంది. అంటే నీకు ఇది గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి నేను ఎస్ఎల్ పెట్టుకోవడానికి నాకు ఆపోజిట్ క్యాండిల్ అవసరం ఉంటుంది. ఈ ఆపోజిట్ క్యాండిల్ ఎందుకు అవసరం ఉందనంటే ఇప్పుడు ఇలా ఎంట్రీ ఇచ్చారు అనుకో, కింద ఎంట్రీ ఇచ్చేది ఇక్కడ 5197 దగ్గర ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు అంటారు. వాళ్ళు ఎంట్రీ ఇచ్చి వాళ్ళు కూడా ప్రాఫిట్ వచ్చిన తర్వాత బయటకు వచ్చేస్తారు కదా, ఆ బయటకు వచ్చేసిన వాళ్ళే ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తారు అన్నట్టు. ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే మనం ఏమనుకుంటాం, అలా బయటకు వచ్చిన వాళ్ళు మొత్తం బయటకు వచ్చేసినానికి సెల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది కిందికి. కానీ పోవట్లేదు కాబట్టి ఇక్కడికే ఆగిపోయింది మనకు పొజిషన్. ఆగిపోయిన తర్వాత ఏం చేస్తా అంటే ఈ రెడ్ క్యాండిల్ క్రాస్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తా. ఇది 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ క్రాస్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఎంట్రీ తీసుకుంటాను. ఎక్కడ ఎంట్రీ తీసుకుంటా, ఇప్పుడు ఫస్ట్ పెట్టింది 5268 దగ్గర ఎంట్రీ తీసుకొని ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకుంటా, ఈ రెడ్ క్యాండిల్ కింద పెడతా. ఎస్ఎల్ 5250 దగ్గర, అంటే 18 డిఫరెన్స్, 18 పాయింట్ల డిఫరెన్స్ పెడతా ఎస్ఎల్. నాకు ప్రాఫిట్ ఎంత రావాల్సింది 36 వస్తే 1:2 ఇలా మెయింటైన్ చేసుకుంటా. 1:2 రేషియో, 1:3, 1:4 అలా. అంటే 1:2 అంటే మీకు ఒకసారి 1:2 అంటే 2 అటెంప్ట్లో ఒక అటెంప్ట్ విన్ అయినా మీ వరకు వస్తుంది. 1:3 అంటే 3 అటెంప్ట్స్లో ఒకటి విన్ అవుతున్నా కూడా మీ ప్రాఫిట్ మీకు వచ్చేస్తుంది. ఎలా ఉన్న అమౌంట్ అలాగే ఉంటుందని అదొక స్ట్రాటజీ అలా పెట్టుకుంటాను అంతే. ఓకే, ఇది కట్ అయిన తర్వాత ఇలా ఎంట్రీ తీసుకున్న తర్వాత పైకి వెళ్ళిపోయింది కదా, పోయిన తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా, ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు కొంచెం ఆగి మళ్ళీ ఇది కట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తా. కట్ అయినప్పుడు బయటికి రాకుండా ఉండి మళ్ళీ దీని ఎస్ఎల్ని ఇక్కడ పెట్టుకుంటా. ఎస్ఎల్ 5290 దగ్గర ఎస్ఎల్ పెట్టుకొని కట్ అవుతుంది. కట్ అయింది ఇక్కడ 5309 దగ్గర కట్ అయింది. లేదు నువ్వు టైం మనకు దొరకలేదు ఇంకా లేట్ అయిపోయింది అన్నప్పుడు ఈ పొజిషన్లో కూడా దొరుకుతుంది నీకు. ఎక్కడ 5309 దగ్గర దొరకవచ్చు చాయిస్. నీకు పొజిషన్ ఒకటే నీకు మెయిన్ ఏంటంటే హయ్యర్ హై ఫార్మేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇందులో హయ్యర్ హై ఫార్మేషన్ లేదు అంటే అలా ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కావాలంటే ఇంకా వేరే స్టాక్స్ కూడా వస్తాయి. టైం పట్టినప్పుడు ఇంకొత్త స్టాక్స్ అందులో మూవ్ అవుతుంటాయి. ఒక ప్లేస్లో ఒక స్టాక్ అసలు ఉండదు. కానీ మనకు ఖచ్చితంగా హయ్యర్ హై ఫార్మేషన్ ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే ఈ స్ట్రాటజీ అందులో అప్లై అవుతుంది, కరెక్ట్ సెట్ అవుతుంది. ఓకే, ఇది ఎస్ఎల్ పెట్టుకుంటారు. రెడ్ క్యాండిల్ది ఎస్ఎల్ పెట్టుకుని మళ్ళీ కట్ అయిన తర్వాతనే ఎస్ఎల్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రెడ్ క్యాండిల్ ఉందా 5309 కట్ అయ్యి 5310 దగ్గర ఎంటర్ అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలి, 5310 దగ్గర ఎంటర్ అయ్యి ఎస్ఎల్ ఇది పెట్టుకోవాలి. 5290 పెట్టుకుని అది పెట్టేయాలి. టార్గెట్ మాత్రం 1:2 మెయింటైన్ చేసుకోవాలి ప్రతిసారి. నేను 1:2 మెయింటైన్ చేస్తా. దొరికితే చాయిస్ ఇలాగే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ 1:3, 1:4 బయటికి మాత్రం రాను మ్యాక్స్. ఒకవేళ నాకు ఆప్షన్ లేదు అంటే నేను ఎక్కడైతే ఎంట్రీ ఇచ్చినో అది ఎస్ఎల్ పెట్టుకుంటా, మొత్తానికి జీరో కాకుండా ఆ ప్రాసెస్ చేసుకుంటా. ఓకే, ఇది ప్రాసెస్ డైలీగా. లేదు నేను బై సైడ్ చూసా, సెల్ సైడ్ కూడా మీకు ఆప్షన్ చేయొచ్చు కంటే సెల్ సైడ్ చూపెడతా. ఒక నిమిషం మీకు
హెచ్డిఎఫ్సి లైఫ్. ఇందులో నేను ట్రేడింగ్ చేయలేదు, బస్ మీకు చెప్తాను నా ఇప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఇందులో ఫస్ట్ క్యాండిల్ క్రాస్ అయింది. క్రాస్ అయ్యేంత వరకు వెయిట్ చేసినాం. ఓకే, మనకు క్రాస్ అయింది వెయిట్ చేసారు కాదు, ఇందులో ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటామంటే దీని అపోజిట్ క్యాండిల్ రావాలి మనకు. గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. ఓకే, ఇది వచ్చిన తర్వాత ఎంట్రీ ఎక్కడ తీసుకుంటావు, ఈ క్యాండిల్ కట్ అయిన తర్వాత, అంటే 718 అంటే 718కి కొంచెం బిలోకి రాగానే ఎంట్రీ తీసుకొని ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకుంటావు 721 దగ్గర పెట్టుకుని వదిలిపెట్టేస్తావు. సేమ్ అంతే, ఇంకా కిందికి వెళ్ళిపోతుంది అంతే. ఇలా మనకు టీటాడీకే అట్లాంటిది ఏమి ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో ఉన్నట్టు. అందుకు మనకు టైం చాలా వరకు ఉంటుంది, కూల్గా కూర్చోవచ్చు. లేదు నీకు ఎస్ఎల్ హిట్ అయిందా ఆ రోజు ట్రేడింగ్ అంతే, ఆపేసేయాలి అక్కడికి. ఈ స్ట్రాటజీ ప్రకారమే వెళ్తూ మెల్లగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. మనం చేసేది మాత్రం ఈరోజు ప్రాఫిట్ వచ్చింది రేపు లాస్, ఇలా మెయింటైన్ చేసుకుంటూ పోతే మనకు ప్రాఫిట్ రాదు. 1:2 1:3 మెయింటైన్ చేయాలి, లేదంటే కాన్స్టెంట్గా డిసిప్లిన్గా ఆ రోజు లాస్ వచ్చిందా ఆ లాస్ వచ్చింది పక్కకి పెట్టేసాను అంతే. ఇలా చేస్తూ వెళ్ళిపోవాలి. ఈరోజు చేసి మాత్రం డివి స్లాబ్లో ఇలా చేస్తానని చెప్తాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్